హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఇప్పుడు టైం వచ్చేసి 2:58 AM అవుతుంది, February 17. ఇక ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్ మ్యాథ్స్ 2A ఎట్లా ప్రిపేర్ కావాలో చెప్తా. 2A కాదు, 1A. సో మనకు తెలిసిందే మ్యాట్రిసెస్ 22 మార్క్స్. బట్ ఇక్కడ అందరూ ఏం చేశారంటే కొన్ని ప్రాబ్లంలు చేసి 22 మార్క్స్ రావాలనుకుంటారు. అట్లయితే కాదు బ్రో. ఫస్ట్ ఏం చేసామంటే 2023ది 2022ది రెగ్యులర్ అండ్ సప్లీ పేపర్లు ఉన్న క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్గా అందులోనే వస్తాయి మ్యాథ్స్. దాని తర్వాత ఏంది, ఫంక్షన్స్ చేస్తా అంటే 7+2+2 9 మార్క్స్. ఇగో ఇక్కడ మొత్తం రాసి పెట్టిన, అది నేను స్క్రీన్ మధ్యలో పెడతాను, నా ఫేస్ కవర్ అయ్యేటట్టు. స్క్రీన్ షాట్ తీసుకో, ప్రిపేర్ కానీకే మంచిగా యూజ్ అవుతుంది, సరేనా? ఇప్పుడు నేను చెప్పే పార్ట్ ఏంది, ట్రిగ్నోమెట్రీని ఇంక్లూడ్ చేయకుండా. ఇప్పుడు నీకు మ్యాట్రిసెస్లో డిటర్మినెంట్ వచ్చిందనుకో, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ వచ్చేస్తాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ రావాలనుకో, దానికి ఒక 5-6 ఫార్ములాలు ఉంటాయి, అవి వస్తే చాలు. అందులో గిట మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లంలు ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి. ఏం చేశానంటే ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్ చూడరు. లేకపోతే నీకు ఏదైతే పర్టికులర్ క్వశ్చన్ కావాలో ఆ క్వశ్చన్ యూట్యూబ్లో మై క్లాస్ చదివి పక్కకు స్కైదోని అంటే నా వీడియో వస్తుంది. లేకపోయినా వేరేలో వీడియో వస్తుంది, చూడు, అర్థమైతే మంచిగా పాస్ అయిపో. ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టు, వాళ్ళకి గిట్ట మంచిగా అనిపిస్తుంది, తృప్తి కలుగుతుంది అన్నమాట, సాటిస్ఫాక్షన్ చేసినందుకు. సో ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో మస్తు ఫార్ములాలు ఉంటాయి, యూనిట్ వెక్టార్ అని, పర్పెండిక్యులర్, ప్యారలల్ అని, అవి చేసేటప్పుడు క్లారిటీ ఉంటే అయిపోతుంది. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ వెయిటేజ్ వచ్చేసి 13 మార్క్స్. 7 మార్క్స్ ప్రాబ్లం అయితే డెడ్ ఈజీ ఉంటుంది, ఏది మ్యాక్సిమం డిటర్మినేట్ చేసేది ఉంటుంది. తర్వాత మ్యాథమెటికల్ ఇండక్షన్ 7 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ ప్రాబ్లంలో గిట్ ఈజీ ఉంటాయి, నీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే కాన్సెప్ట్ నీకు గుర్తుంటాయి. లేకపోతే నేర్చుకో, ఎంపీసీ ఎందుకు తీసుకున్నావు, నేర్చుకోనికే కదా. తర్వాత ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలోకి రా. ట్రిగ్నోమెట్రీ టోటల్ ఎన్ని మార్క్స్, 15+4+4 ఎంత, 19, 23, 25 మార్క్స్. టోటల్ ఎంత, 29 మార్క్స్. ఈజీగా వచ్చేసాయి. బట్ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ వీడియోసే ఉన్నాయి. ఈ మిగతా వీడియోలు కొన్ని ఉన్నాయి, అంటే రిపీట్ అయిన క్వశ్చన్సే ఉన్నాయి. ఎవరి దగ్గర నన్న 2023 రెగ్యులర్ అండ్ సప్లీ క్వశ్చన్ పేపర్ ఉంటే పంపిరి. ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన, వీడియోస్ యాడ్ చేయడం ఒకటే తక్కువైంది. ఈ కమెంట్ సెక్షన్లో ఆ ప్లేలిస్ట్ మొత్తం పెడతా, చూసుకోరి, సరేనా? ఇంకేంది, వనేకి ఇంతే, మస్తు అవుతుంది, ఈజీగా పాస్ కావచ్చు వనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. పేపర్ రిప్రజెంటేషన్ గిట్ ఎట్లా చేయాలో లాస్ట్ ఇయర్ సప్లీ వాళ్ళకి చెప్పిన నేను. అందులో ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్ చాయిస్ కొద్దిలేమన్నా, బట్ అవి గిట్ట చేయరు, చాలా ఈజీగా ఉన్నాయి బ్రో. ఈజీగా 97కి 75 ఆరామ్సే వచ్చేస్తాయి. నీకు జర మ్యాథ్స్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటే. ఇంకా టైం అయిపోతుందని బాధపడకురి, టైం వస్తుంది, తిప్పి కొడితే ఒక రోజు కూర్చుంటే చాలు. 2023ది రెగ్యులర్ అండ్ సప్లీ ఫస్ట్ ప్రియారిటీ ఇయ్యి, సరేనా? ఆల్ ద బెస్ట్. ఇచ్చి పడేయి. ఎగ్జామ్లో ఏం చేస్తావు, ఒకసారి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాక ఇంకోసారి వెరిఫై చేసుకో, సరేనా? చిన్న మిస్టేక్సే పోతాయి, నా వీడియోలలో గిట్ట పోతాయి, అవి ఎంత చేసినా తక్కువైతే లేవు, బట్ ట్రై చేస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.